భరతమాత రాజ్యాంగం వేరువేరు కాదని భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన భరతమాత ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రాంగణంలో భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో కొంతమంది భారత రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, వారు రాజ్యాంగం భరతమాత అందరికీ ఒక్కటేనని అర్థం చేసుకోవాలన్నారు. 140 కోట్ల మంది ప్రజలు, దేశ సైనికులు, దేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి మహాహారతిని అంకితమిస్తున్నట్లు కేంద్ర మంత్రి అన్నారు. కార్యక్రమము గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉన్నాము. ఇది 8వ సంవత్సరం. భారతదేశం యొక్క రాజ్యాంగము రూపకల్పన చేసి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మనము 75వ గణతంత్ర దినోత్సవంగా మనము నిర్వహించుకుంటున్నాము. అందుకే ఈరోజు సంవిధాన్ గౌరవ్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చే సంవత్సరము జనవరి 26 వరకు కూడా గణతంత్ర దినోత్సవం వరకు కూడా కొనసాగుతుంది. సంవత్సరం పాటు భారతమాత ఔన్నత్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము.